నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామషో. ఇక ముందుగా మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, ఈ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966877787. మీకోసం నేను. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపియురి, లేదంటే ఫోటో తీసి ఆ నెంబర్కి పంపియురి, లేకపోతే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన చూద్దాం. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఏం రాసిండు, మరి పెద్దపల్లి జిల్లాల ఎట్లాంటి వార్తను, ప్రజలకు అవసరమయ్యేది, మరి ప్రభుత్వము ప్రజల కోసము ఏ విధంగా పనిచేస్తుందో అన్న ముచ్చట గురించి అన్న ఒక వార్త రాసిండు. ఆ వార్త గురించి చూద్దాం. స్థానిక ఎన్నికల పైన సందిగ్ధత, రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, బీసీ కులగణన చేపడితే మరింత ఆలస్యం, 5.5 నెలలుగా గ్రామ పంచాయతీలో ప్రత్యేక పాలన, ఆశావాహుల్లో నెలకొంటున్న ఉత్కంఠ. ఇక మొన్నట్ల మన రేవంత్ సారు, అదే మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ సారు ఏం చెప్పిండు, ఇక స్థానిక ఎన్నికలు పెడతా అని చెప్పేసి చెప్పిండు. కానీ సార్ అంతకుముందు ఏం చేసిండు, కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను మార్పు కోసము, లేదంటే బీసీ కులగణన వేయాలి, మరి చేస్తాము అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టిరు. అంతలే పాపం లెక్కలు చేద్దాం అనేసరికి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. మరి ఎంపీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరి ఈ పని చేద్దామంటే ఇప్పటికే 6 నెలలు అవుతుంది సమయం ప్రత్యేక పాలన నడవబట్టే. మరి జనవరి 5 నెలలు అవుతుంది. మరి 5 నెలల సమయంలో సర్పంచులు, స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవి కాలం కూడా మొన్నట్ల ముగిసిపోయాయి. ఇక ప్రత్యేక పాలన మీద గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. మరి ప్రత్యేక పాలన అంటే మనం గతంలో చూసినాం, ఎట్లుండే ప్రత్యేక పాలన గురించి మనం చెప్పుకోలేము. కానీ అనే చెప్పే ముచ్చట ఏంటంటే, ఇక ఆశావాహులు నేను పోటీ చేస్తా అనటనే చూస్తారట, ఈ కళ్ళు వేసుకొని ముంగట చూస్తారట. మరి ఏ బీసీ రిజర్వేషన్ అంటే బీసీ కులగణన అయిన తర్వాత మరి ఎన్నికలు అయితే మరి ఏ రిజర్వేషన్ వస్తుందో ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళందరూ ఎదురు చూస్తారట. మరి అన్న ఏం చెప్పిండు, ఎట్లా చెప్పిండు చూడాలి. ఇక స్థానిక ఎన్నికల పైన సందిగ్ధత ఏర్పడింది. అది జరుగుతాయా జరగయా కాదు, కానీ నేను చివరిగా మీకు ముచ్చట చెప్తా ప్రజలారా, వినాలే, ఆగాలి అప్పటిదాకా. ఇక ముచ్చట ఏం చెప్పిండు అన్న వినాలే కదా ముచ్చట. ముందుగా అన్న జర్నలిస్ట్ అన్న ఏం చెప్పిండు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న చూద్దాం. సందిగ్ధత ఏర్పడింది. రిజర్వేషన్ పైన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. బీసీ కులగణన చేపడితే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 5.5 నెలలుగా గ్రామ పంచాయతీలో ప్రత్యేక పాలన కొనసాగుతుంది. ఇదిలాగా కొనసాగితే కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలక వర్గ పదవి కాలం ఫిబ్రవరి 2తో పూర్తి కాగా ఎన్నికలు నిర్వహించలేదు. పాలక వర్గాల స్థానంలో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించి పాలక వర్గాల లేని కారణంగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా లేదు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 8 నెలలుగా రావడం లేదు. దీంతో ప్రత్యేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక నిధులు 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మరి గ్రామ పంచాయతీలకు అత్తలేవు వాట. 8 నెలల నుంచి అత్తలేవు. అదే ఎలక్షన్లు ఉండబట్టి రాలే. ఇక ఇప్పుడు సర్పంచ్ లేడు. ఎప్పుడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సర్పంచ్ పదవి కాలం ముగిసింది. ఇక ఆయన కూడా లేడు కాబట్టి 15వ ఆర్థిక ప్రణాళిక నుంచి రావాల్సిన నిధులు అత్తలేవాట. ఇక ప్రత్యేక అధికారులు, ప్రత్యేక పాలనా అధికారులను ఇచ్చింది. ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి 5 గ్రామాలకు ప్రత్యేక అధికారి ఉంటాడు. లేదంటే ఒక ఎంపీడీఓ
మండల్ పరిషత్ అధికారి, మండల్ డెవలప్మెంట్ అధికారి ఒక గ్రామ పంచాయతీకి ప్రత్యేక పాలనలో ఉండడు అధికారి, ఒక గ్రామ పంచాయతీ చూడడు. మరి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సార్కు ఓ 5 లేదా 6 గ్రామ పంచాయతీలు కలిపి ఒక ప్రత్యేక పాలనా అధికారిని పెడతారు. ఇక ఆ సారు పని చేయమంటారా, లేకపోతే ఈ గ్రామం చూడమంటారా, లేకపోతే ఆ గ్రామం చూడమంటారా, ఏ గ్రామం చూడమంటారు? మరి గతంలో గదే కథ, ఇప్పుడు గదే కథ. నేను ఎన్న నుంచో చెప్తాను, సీసా మారలే, సీసా మారింది, సారా మారలే. సీసా మారింది కానీ సారా ఏం మారలే. సీసాకు కొత్త స్టిక్కర్ వేసి కొత్త సీసా అని చెప్పి పట్టుకొచ్చిర్రు కానీ సారా గదే పోతారు మళ్ళా మన తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలను విమర్శిస్తలేను, నాయకులను విమర్శిస్తలేను. ప్రజల సమస్యల కోసం ఎవరు ముందుండి పని చేస్తారో జర్ర చెప్పుర్రి, లేదంటే జర్ర కామెంట్ చేయుర్రి మా ఛానల్కు, నేను చేస్తానమయ్యా అని చెప్పుర్రి. నేను ఇక మన పెద్దపల్లి జిల్లాలో తీసుకుంటే ఏదో ఒక గ్రామ పంచాయతీ పోయినాం అనుకో మన ఛానల్ పట్టుకొని, ఇక పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రత్యేక పాలన. ముందుగాల ఊర్లో ఏం కనబడతాయి? చెత్త కనబడుతుంది, చెదారం బురదలు కనబడతాయి, బురద రోడ్లు కనబడతాయి. ఇక వాటిని పట్టించుకునేటోళ్ళు ఉండరు. ఇక నీళ్ళెత్తలు, నీళ్లు రాని ప్రాంతాలు కూడా ఉంటాయి. మరి అవిటిని ఎవి చూపెట్టమన్నా కూడా అదేది గ్రామ పంచాయతీల పాలన గాడి తప్పిందని చెప్పుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండడా? లేడు. మరి ఆయనకు 1 లేదా 2 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అట్లనే ప్రత్యేక పాలనా అధికారి కూడా ఒక్క గ్రామ పంచాయతీ కాకుండా సార్కి ఇంకో 4-5 గ్రామ పంచాయతీలు కలిపిస్తారు. ఇచ్చినాక సార్ ఏ గ్రామ పంచాయతీకి పోవాలో సార్కి అర్థం కాదు. ముందుగా ఈడ రోడ్డు లేదని చెప్తే ఆడ చెత్త లేదని ఇంకోళ్ళు చెప్తారు, ఈడ బ్లీచింగ్ పౌడర్ చల్లలేరంటే ఆడ నీళ్ళు ఎత్తలేవు అని ఇంకోళ్ళు చెప్తారు. ఏ గ్రామ పంచాయతీకి ఆయన పోవడం ఆయనకు అర్థం కాదు. ఇక గట్లుంటది పరిపాలన. ప్రత్యేక పాలననే గట్లుంటది. గతంలో ప్రత్యేక పాలన చూసినాం. మరి మన గ్రామం గురించి మాట్లాడి ఆయన ఏ పార్టీ అయినా మంచిదే, ఓ సర్పంచ్ మనకు ఉన్నాడు అంటే ఆ గ్రామ పంచాయతీ గురించి ఎంతో కొంత ఇవాళ ఈడు ఉడవకపోతే రేపన్ను ఊడిపించే పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రత్యేక అధికారుల పాలన ఇవాళ ఈడు ఉడవకపోతే ఆ ప్రత్యేక అధికారి వచ్చినప్పుడు ఉడుతుంది. అంటే ఎంతో కొంత గుడ్డెత్త కన్నా అదే ఏదో సామెత కూడా ఉంటది, మంచి సామెత అది. ఇక నాకు సామెతలు గుర్తు రాక నేను మాట్లాడతలేను, కానీ మాట్లాడితే నాయకులకంతా వేరే వేరే తీరు అనిపిస్తుంది. ఇక 2018లో గత ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు 10 ఏళ్లు విధించారు. ఆ రొటేషన్ పద్ధతిని మార్చాలని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కొన్ని కొత్త మండలాలతో పాటు గ్రామ పంచాయతీలు కూడా ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తేనే గాని ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. ఇక 2018లో అప్పటి మినిస్టర్ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు అప్పుడున్న 2018 ఎవరు ఆ ప్రభుత్వంలో కొత్త మున్సిపల్ చట్టం పెట్టిరు, కొత్త గ్రామ పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏంది పంచాయతీరాజ్ చట్టం ఏంది, మున్సిపల్ చట్టం ఏంది? 2018లో వచ్చిన చట్టం ప్రకారంగా ఆలోచిస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారాలి అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్లను మార్చాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ముందుగా ఆ చట్టాన్ని సవరణ చేయాలి. 2018 చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని, మున్సిపల్ శాఖ చట్టాన్ని సవరణ చేయాలి. సవరణ చేసి నేను గతంలో కూడా చెప్పిన ఏం మార్పు ఉండేరా నాయన, ఏం ఉండదురా కథ, మళ్ళా గిదే పంచాయతీ మార్పులు ఉంటాయి, గిదే రిజర్వేషన్ల కొనసాగింపు జరుగుతుంది. ఇంకో 5 ఏళ్ల దాకా వాళ్ళే ఉంటారు. మీరు ఆలోచన వేయుర్రి. మార్చాలి అన్న ఆలోచన చాలా పెద్ద సమయం పట్టే అవకాశం ఉంటుందని కూడా నేను చెప్తాను. ఈ అన్న కూడా అదే చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ మారవాలంటే ఇంకో 6 నెలల సమయం పడుతుంది. ఏది కులగణన చేయాలి. కులగణన చేస్తేనే కనుక రిజర్వేషన్లు మార్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మొదలు పెడితే మినిమం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ కులగణన చేస్తే 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే 6 నెలల సమయం. ఫిబ్రవరి మొదలు పెడితే ఇది జూలై మధ్యలో ఉన్నాం.
మరి 6 నెలలు గ్రామ పంచాయతీ పాలన కరువు అయింది. మళ్ళీ ఒక 6 నెలలు అంటే డిసెంబర్ లేదా జనవరిలో ఎలక్షన్లు జరుగుతాయి. మరి అట్లా కనుక ఆలోచన చేస్తే సంవత్సరం పాటు ప్రత్యేక పాలన అంటే గ్రామాలు ఏ స్థాయిలో కుంటుపడిపోతాయో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇక నాయకులకైతే నేను ఇడమరిసి చెప్పాల్సిన అవసరం లేదు, నాకైతే క్లారిటీ ఉన్నది. ప్రజలకు మీకు కూడా నేను నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన విధానము, నాకున్న దినపత్రికలలో వచ్చిన వార్తలు, కథలు, కథాంశాల ద్వారా నాకున్న రాష్ట్రంలో ఉన్న అవగాహన మేరకు చెప్తున్నా. రిజర్వేషన్లు మారే స్థానిక సంస్థలలో మార్చే అవకాశం చాలా తక్కువ, 20% వరకే ఉంది. మిగతా 80% రిజర్వేషన్లు మారే అవకాశమే లేదు. ఒకవేళ మారవాలంటే 2018 పంచాయతీరాజు మున్సిపల్ చట్టాలను ప్రకారంగా 10 సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కొనసాగించాలి, రొటేషన్ పద్ధతిలో మార్చాలా అని గత ప్రభుత్వము చట్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆ చట్టాన్ని మారవాలంటే మళ్ళా అసెంబ్లీలో కొత్త చట్టం తీసుకురావాలి. మరి తీసుకొచ్చి ఆ చట్టాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్లు మార్చాలి. ఇక్కడ ఈ అన్నయ్య చెప్పింది ఏంటంటే కొత్త మండలాలు ఏర్పడ్డాయి, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్తారు. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడితే రిజర్వేషన్ స్థానికంగా ఎస్సీలకు లేదా ఎస్టీలకు కల్పించే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ యొక్క 2-3 గ్రామ పంచాయతీలు ఆ మండలాలను కులగణన చేసి రిజర్వేషన్ కేటాయించే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇక రిజర్వేషన్లు మారుతానని ఒక అన్న చెప్తాడు, ఒక అన్న బీసీ తెస్తానని ఇంకో అన్న చెప్తాడు. ఎవరికి ఏది నచ్చినట్టు ఎవ్వరు లేరు. ప్రజలారా, నాయకులారా, మీరు కూడా అట్లాంటి చెప్పుడు మానుకోవాలి. కొన్ని ప్రాంతాలలో అయితే చెప్తారు, ఇక మా సార్లు తెస్తారు రిజర్వేషన్ బీసీనే తెస్తారు, మా సార్లు తెస్తారు రిజర్వేషన్ ఎస్సీనే తెస్తారు. ఎవరు ఏదనుకున్నంత మాత్రాన అవి కావు. అట్లాంటివి కూడా ఆలోచన చేయాలి. మరి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేక పాలనలో ఎట్లా ఉంటుంది. మరి మనకు మనోళ్ళు అంటే మన నాయకులు మన గ్రామ పంచాయతీ వ్యక్తి కనుక మన గ్రామంలో ఉంటే పాలన ఒక తీరు ఉంటుంది. ప్రత్యేక పాలన అధికారులు అంటే మరొక తీరుగా ఉంటుందన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇక రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా కులగణన చేస్తామని పేర్కొంది. ఆ మేరకు అసెంబ్లీలో ఆమోదం కూడా పొందింది. తర్వాత బీసీ కులగణన చేపట్టేందుకు రంగం సిద్ధం చేయగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. దీంతో కులగణన చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు చేపట్టి తదనుగుణంగా రిజర్వేషన్ తీసుకురావాలంటే కనీసం 6 మాసాలైన పడుతుందని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి సమావేశమైన అధికారులు చెప్పినట. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవి కాలం కూడా జూలై 3-4 తేదీలలో పూర్తి కాగా అక్కడ కూడా ప్రత్యేక పాలనా అధికారులను తీసుకురావచ్చారు. నేనేం చెప్పినా అసెంబ్లీలో ఆమోదం పొందిండు సారు. బీసీ కులగణన చేస్తాం, మేము కులగణన చేపడతామని చెప్పేసి అంతలనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అయిపోయాయి. ఫిబ్రవరి 2 తారీఖు సర్పంచ్ ఆయే. జూలై 3-4 తేదీలలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవి కాలం కూడా ఒడిసిపోయాయి. ఇక ఇప్పుడు కనుక రిజర్వేషన్ కులగణన చేయాలంటే 6 నెలలు పడుతుందని అధికారులు సీఎం సార్కి చెప్పిండు. సార్ ఏం చెప్పిండు, పక్క రాష్ట్రంలో పోయి చూడుర్రి అక్కడ ఎట్లున్నది రిజర్వేషన్ల కథ ఏంటిది అనేది చెప్పిండు. సార్ కనుక రిజర్వేషన్ మారవాలనుకుంటే 2018 చట్టము, మున్సిపల్ చట్టము, పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న ఆ చట్టాన్ని మార్పులు చేయాలి. ఆ చట్టం మార్పులు చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. అప్పుడు ఆ చట్టంలో మార్పులు జరగాలి. అప్పుడు కులగణన జరగాలి. అప్పుడు రిజర్వేషన్ల మార్పు జరగాలి. ఇవన్నీ జరగాలంటే 6 నెలల సమయం పడుతుందని మనం ఎన్నటి నుంచో మొత్తుకుంటాం. ఆలోచన చేయాలి. ఏది పడుతుంది, ఏది వచ్చింది, ఏది వస్తుంది, ఏది పోతుంది అనేది కాదు. నాయకులారా, మీరు కూడా స్థానిక సంస్థలలో పోటీ చేసే వ్యక్తులు ఎవరైనా కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి.
మీరు పోటీ చేయడానికి ఉన్నారైతే మరి ప్రజా సమస్యలను ముందుకు తీసుకుపోర్రి, అధికారుల దృష్టికి పెట్టుర్రి, మరి ప్రత్యేక అధికారుల దృష్టిలో పెట్టుర్రి, లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టుర్రు, మంత్రుల దగ్గర తీసుకోవరు, ఎంపీల దగ్గర తీసుకోవరు. మీరు పోటీ చేయడానికి సమయం వచ్చినప్పుడు పోటీ చేస్తారు కదా, మరి అప్పటిదాకా మీరెందుకు చేతులు కట్టుకొని నిల్చొని ఉండు? ప్రజా సమస్యల కోసం మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తా, నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అన్న నాయకులు ఎవ్వరు ఉంటాయి? వాళ్ళు ఏ వర్గం అయితే బీసీ వస్తే బీసీ వాళ్ళు పోటీ చేస్తారు, ఎస్సీ వస్తే ఎస్సీ వాళ్ళు పోటీ చేస్తారు. ఏదైనా కూడా ఒక అవకాశం ఉంటది కదా. బీసీ రిజర్వేషన్ సర్పంచ్కి వస్తే ఉప సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్కి వస్తే బీసీ రిజర్వేషన్ ఉప సర్పంచ్కి వస్తుంది. ఏదైనా ఒకటి గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఉంటారు కదా మీరు. ఏడున్నా కూడా వార్డు మెంబర్ అయినా కూడా ప్రజల సమస్యలను గ్రామ పంచాయతీ అధికారులకు, లేదంటే గ్రామ పంచాయతీకి మండలకు అధికారులకు, లేదంటే జిల్లా అధికారులకు తెలియజేసే ఒక అవకాశం అయితే ఉంటుంది కదా. మరి ఎందుకు చేతులు కట్టుకొని ఉన్నాడు? ఆలోచన వేయాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే నువ్వు పార్టీ కోసమో నీ కులగణన కోసమో నువ్వు ఆలోచించుకుంటుంటే గ్రామం అనేది కుంటున పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక వినాలి, ఇంకా ప్రభుత్వం కూడా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని భావిస్తుంది. ఆగస్టు 15 వరకు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజర్వేషన్ పై ఆగస్టు నెలలో అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి అనంతరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నాయని, మండల జిల్లా పరిషత్ ఎన్నికలను డిసెంబర్లో నిర్వహించవచ్చని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బీసీ గణన ప్రకారం ఎన్నికల్లోకి వెళ్ళినట్లయితే మాత్రం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని రాజకీయ విశ్లేషకుల భావన. బీసీ కులగణన జరిగిన తర్వాత ఎన్నికలు పెడతాం అనుకుంటే వచ్చే సంవత్సరం అయితే నిజమే, అది నిజమే ప్రజలారా. ఒకవేళ బీసీ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు పెడతా అని సీఎం సార్ అనుకుంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంకా 6 ఏళ్ళు ఉండుర్రి, ఇంకా 6 ఏళ్ళు, ఇంకా 6 నెలలు ప్రత్యేక పాలనలో ఉండుర్రి. వచ్చే సంవత్సరం స్థానిక సంస్థలు అదే సర్పంచ్ ఓట్లు పెట్టుకుందాం. లేదు, ఏది లేదు, నేను పంచాయతీరాజ్ చట్టాన్ని ఏమన్నా సవరణ చేసే అవకాశం ఉంటే పెడతా అనుకుంటే నాకు తెలిసి అక్టోబర్ లేదా సెప్టెంబర్, అక్టోబర్లో దసరా పండగ ముందు బంపర్ ఆఫర్ వస్తుందని అనుకోవాలి. నేను నిజమే చెప్తాను ప్రజలారా. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్తారు అని చెప్పారు. కానీ మన నిరుద్యోగుల ఆలోచనలు, నిరుద్యోగుల మనం చదువుకున్న పుస్తకాల లెక్కల ప్రకారంగా కూడా నేను ఆలోచన చేసి చెప్తాను. గతంలో కూడా చెప్పిన, ప్రస్తుతం కూడా చెప్పిన, ఖచ్చితంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. నిజమే ప్రజలారా, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు నెలలో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయనేది కూడా నేను చెప్తా. అది కూడా ఎందుకున్నాయంటే రైతు రుణమాఫీ ఎత్తున్నది ప్రభుత్వం ఈ రోజో రేపో మొదలు పెట్టబోతున్నది. అదంతా సమయము 20 నుంచి 25 రోజుల సమయం పడుతుంది. మరి అది ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే ఈ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకు గెలుస్తాం కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా అంటే కొన్ని వ్యతిరేకత జరుగుతున్నది. ఇక్కడ ఇటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, అటు ఏది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న సమస్యలు కావచ్చు, ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించాలి అంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీ అనేది జరగాలి. అందుకే కొత్తగా రైతు రుణమాఫీని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా, మరి రైతు భరోసా ఆగింది కనుక ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తేనే కనుక గ్రామ పంచాయతీలలో ఉన్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన వెంటనే రైతు రుణమాఫీ జరిగిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కులగణన జరిగితే కనుక రైతు భరోసా రాలేదు అని ఒక కథ ఉంటది, తెల్ల రేషన్ కార్డులు రాలేదని మరొక కథ ఉంటది. అదే విధంగా ఆసరా
పెన్షన్లు అందుతలేవు, కొత్త వాళ్ళు అప్లికేషన్లు చేసుకొని దరఖాస్తు చేసుకున్న వాళ్ళది అదొక కథ ఉంటది. ప్రజాపాలన ద్వారా జరుగుతున్న గృహలక్ష్మి, కరెంటు బిల్లుల కథ, అదే గృహలక్ష్మి, గ్యాస్కు సంబంధించింది, కరెంటుకు సంబంధించిన కథలు కొన్ని మేరకు కొన్ని ప్రాంతాలలో పూర్తి స్థాయిగా లేవు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రైతు రుణమాఫీని తెర మీదికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైతు రుణమాఫీ కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక పెద్ద వాళ్ళు విశ్లేషణ చేస్తారు. దీంట్లో ఏం విశ్లేషణ ఉన్నదో నాకు అర్థం కాదు. కులగణన జరగని అని నేను ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన కాన్సల్ మొత్తుకుంటాను. ఇప్పుడు కూడా చెప్తానా, కులగణన జరగదు. ఒకవేళ జరిగితే ప్రత్యేక పాలనతోటి సంవత్సర కాలం పాటు గ్రామ పంచాయతీలు ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జరగకపోతే 8వ నెల ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న కూడా చెప్తున్నాడు. ఆగస్టు లేదా అది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాలలో ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు అని చెప్తున్నారు. కాకపోతే ఆగస్టు లేదా సెప్టెంబర్లో కనుక నోటిఫికేషన్ వస్తే అక్టోబర్లో ఎలక్షన్లు అయితే నవంబర్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ, డిసెంబర్ అయిపోతే మున్సిపల్ కార్పొరేషన్ న్యూ ఇయర్ 2025 సంవత్సరంలో కార్పొరేషన్ లేదా మున్సిపల్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవాలి ప్రజలారా. అంతేగాని ఇక వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరు కానీ చిన్నగా ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, గతంలో ఎట్లుండే, గతం ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, ఏం తీసుకొచ్చి ముంగటేసింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. పైగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ప్రజల కోసం పోరాటం చేస్తా, ప్రజా సమస్యలను తీరుస్తా అని చెప్తున్నా ఏ కులానికి చెందిన నాయకులైనా కూడా, అటు ఎస్సీలైనా బీసీలైనా ఎస్టీలైనా ఎవరైనా ప్రస్తుతం మీ ప్రాంతంలో ఏ రిజర్వేషన్ కొనసాగినా కూడా మీరు ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కనుక మీకు చెప్పేది ఏంటంటే మీ ప్రయత్నాలు మానకండి, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళుర్రి, ఆ సమస్యలపై పోరాటం చేయుర్రి, ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీరు అందులో భాగస్వాములై ఉండుర్రి. ఒకవేళ రిజర్వేషన్ మారితే నేనేం చెప్తున్నా, ఎస్సీ ఉన్న ప్రాంతంలో బీసీ వస్తే ఎస్సీకి ఉప సర్పంచ్ వచ్చే అవకాశం ఉంటుంది, బీసీ సర్పంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీసీ సర్పంచ్ అది ఎస్సీ సర్పంచ్ ఉంటే ఎస్సీ సర్పంచ్ ఉంటే ఎస్సీ అయినా కూడా బీసీ ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక స్టెప్ ఒక కింది స్థాయికో లేదా పై స్థాయికో ఉంటుంది. కాబట్టి మీరు గ్రామ పంచాయతీల్లోనే ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడుర్రి. ప్రత్యేక అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు మీ గ్రామ పంచాయతీలలో ఉన్న సమస్యలను ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉండాలని మా ఛానల్ ద్వారా ప్రజల తరపున మీ అందరినీ కోరుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక సందిగ్ధత అనేది ఏంది, అవుతుందా రాదా, రిజర్వేషన్ ఉంటుందా పోతుందా, మళ్ళీ కొత్త రిజర్వేషన్ వస్తే నేను అయ్యో ఖర్చు మీరు ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మీరు సోషల్ మీడియా వేదికగా లేదంటే మా ఛానల్ వాడుకోర్రి. మన ఛానల్ నెంబర్ 9966837787 మన ఛానల్ ఉంటుంది. మన ఛానల్ కన్నా ప్రజానాయకులు ఎవరైనా ఉంటే ఆ సమస్యలను విన్నవించుర్రి. మరి మేము ప్రభుత్వం దృష్టికి, మరి జిల్లా అధికార యంత్రాంగానికి, మండల అధికార యంత్రాంగానికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తాం. ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఆలోచన విధానాలు ప్రస్తుతం మార్పు కోరినాం కాబట్టి మార్పులనే ఆలోచన చేయాలి. మారుతుంది, అత్తది, పోతుంది అని చెప్పేసి ఇవ్వలేవలో ఏదేదో పిచ్చి వాక్యాలు చెప్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తుంటారు. ఎవ్వరు తయారు చేసి తీసుకొచ్చేంత ప్రయత్నం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. అనుకుంటారు ప్రజలు కూడా ఈసారి గెలిచిండు కదా, ఈసారి ఎమ్మెల్యే అయింది కదా, తీసుకొస్తాడేమో, రిజర్వేషన్ మారుతుందేమో అనేది తప్పు ముచ్చట అని గుర్తుపెట్టుకోవాలి.
2018 మున్సిపల్ చట్టము పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిలోనే ఎలక్షన్లు జరగాలి. ఒకవేళ ఆ చట్టాన్ని మార్చాలి అంటే అసెంబ్లీలో చట్ట సవరణ చేసి మళ్ళీ బీసీ కులగణన జరిపి లేదంటే కులగణనను జరిపి ఎలక్షన్లకు పోవాలంటే సంవత్సర కాలం, అంటే ఇప్పుడు ప్రస్తుతం 6 నెలలు గడిచింది, మరో 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి 1 సంవత్సరం పూర్తి స్థాయిగా ప్రత్యేక పాలనలో ఉంటుంది. ఇక గ్రామాల పరిస్థితి అడుగంటిపోతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలారా మనం స్థానిక సంస్థల ఎన్నికల పైన సందిగ్ధత ముచ్చట్లు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.